విప్ప పువ్వును గిరిజనులు, ఆదివాసీలు ఎంతో ఇష్టంగా, పవిత్రంగా భావిస్తారు. ఈ విప్ప పువ్వులో అనేక లాభాలు ఉన్నాయి. విప్ప పువ్వు సారాను ఆదివాసీలు తమ ఇళ్లల్లో జరిగే వేడుకలు, పండగల్లో తాగడం ఆచారంగా భావిస్తారు. వీటితో తయారు చేసే లడ్డూలకు కూడా ఎంతో డిమాండ్ ఉంటుంది. ఆదివాసీలు ఆరోగ్య రహస్యంలో విప్ప పువ్వు కూడా ముఖ్యమైనది. ఇప్పుడు ఇదే విప్ప పువ్వుతో తయారు చేసిన విప్ప పువ్వు డ్రై ఫ్రూట్ లడ్డూను గణపయ్యకు ప్రసాదంగా పెట్టారు భక్తులు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్ర పట్టణంలో యంగ్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మట్టి గణపయ్యకు 10 కేజీల విప్ప లడ్డును సమర్పించాడు పెద్దిరెడ్డి అనే భక్తుడు. అనంతరం గణపతి మహారాజుకు ధూపదీప నైవేద్యాలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి రామయ్య వనవాసం చేసిన ఈ ప్రాంతంలో వైకుంఠ రాముడికి అత్యంత ప్రీతిపాత్రమైనది కూడా విప్ప ప్రసాదమే అని పర్యావరణ రహిత విగ్రహంగా పేరొందింది. అయితే 18 అడుగుల మట్టి గణపయ్యకు వాటర్ కలర్స్తో సుందరంగా కొలువై పూజలు అందుకుంటున్న గణపతి మహారాజుకు విప్ప పువ్వు డ్రై ఫ్రూట్ లడ్డు అందించి మొక్కును తీర్చుకున్నానని భక్తుడు తెలిపాడు.